హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న ఆనపకాయ దప్పలని చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇలా ఒకసారి చేసి చూడండి. ఇలా చేసిన దప్పలం చాలా చిక్కగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా కనుక మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఆనపకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే లాగించేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఆనపకాయ దప్పలాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఈ దప్పలం తయారీ కోసం ఆనపకాయను తీసుకుని పైన ఉన్న తొక్క అంతా తీసేసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోండి. ఆనపకాయ మరీ ముద్రకుండా కాస్త లేతగా ఉండేటట్లు చూసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 ఉల్లిపాయల్ని కాస్త బరకగా మిక్సీ పట్టుకుని వేసుకోండి. ముక్కలుగా వేసుకునే కంటే ఇలా మిక్సీ పట్టుకుని వేసుకుంటే పులుసు చిక్కగా ఉంటుంది. 4 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు నీళ్లను వేసుకుని 1/2 స్పూన్ పసుపును వేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువగా వేయొద్దండి, మనం కుక్కర్ లో పెడుతున్నాం కాబట్టి నీళ్లు ఎక్కువగా వచ్చేస్తాయి. ఇలా కొద్దిగా మాత్రమే వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పై పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. కాస్త ముదిరిదైతే 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇవి ఉడికేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలండి. ఈ చింతపండు నానేలోపు మనకు ముక్కలు అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు విజిల్ తీసేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కగా రసం తీసుకుని వేసుకోవాలి. ఈ చింతపండు నుంచి 2 సార్లు రసం తీసుకుని ఉట్లు పడకుండా ఇలా చేయడ్డు పెట్టుకుని వేసుకోండి. ఈ ముక్కల్ని కుక్కర్ లో వేయడం ఇష్టం లేకపోతే నార్మల్ గానైనా సరే ఉడికించి ఇదే విధంగా పులుసు వేసుకోవచ్చండి. మా చిన్నతనంలో అయితే కుక్కర్లు ఉండేవి కాదు కాబట్టి మామూలుగానే ఉడికించేవారు. ఇలా పులుసు అంతా వేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఆనపకాయ దప్పలంలో ఎక్కువ కారం పట్టదండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ముక్కల్ని మనం పొయ్యి మీద పెడతాం కాబట్టి ఉడికిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది. అందుకని మరి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కను వేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి. ఇలా ఉడకటం వల్ల పులుసు బాగా మరిగి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం ఉల్లిపాయని ముద్ద చేసి వేసుకున్నాం కాబట్టి చిక్కగా కూడా ఉంటుంది. ఇలా 10 నిమిషాలు మరిగిన తర్వాత దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె కాస్త వేగిన తర్వాత కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. 5-6 వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోండి. ఈ దప్పలంలో మెంతులను వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి మరి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించి పెట్టుకున్న దప్పలాన్ని ఇందులో వేసుకుంటే మనకు ఆనపకాయ దప్పలం అయితే తయారైనట్లేనండి. ఇలా తయారు చేసిన ఆనపకాయ దప్పలంలో ముద్దపప్పును వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.